పాండవులు ఈ ఉద్యోగాల్లో చేరేటప్పుడు ఒక సమస్య వచ్చింది. వీళ్ళందరూ క్షత్రియులు జాతిరీత్యం, కానీ వీళ్ళు చేపట్టబోయే వృత్తులు క్షత్రియ వృత్తులు కావు. పశుపాలన క్షత్రియ వృత్తి కాదు, అశ్వపాలన క్షత్రియ వృత్తి కాదు, భీముడు వంటలో ఉండడం క్షత్రియుడి పని కాదు, ఈ పంచాంగం చెప్పడం కూడా క్షత్రియుడి పని కాదు. క్షత్రియుడి పని కానివే నాట్యం చేయడం క్షత్రియుడి పని కాదు. క్షత్రియేతరమైన వృత్తిలో వీరు చేపట్టాల్సి వచ్చింది. కాబట్టి దానికి తగినటువంటి పేర్లు పెట్టుకుంటూ అందులో కూడా అబద్ధం ఆడే పని లేకుండా వీరు దేవతలలో ఎవరెవరికి పుట్టారో వారి పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నందుకే కంకభట్టు. కంక అంటే యమధర్మరాజు అని అర్థం అవుతుంది. అంచేత కంకభట్టు అనే పేరు ఎందుకు పెట్టుకున్నారంటే ఈయన యమధర్మరాజు యొక్క వరప్రసాదం వల్ల జన్మించిన మహానుభావుడు. అందుకే నేను యమధర్మరాజు తనయుణ్ణి అని మళ్ళీ అబద్ధం ఏమీ రాకుండా ఆ పేరు కూడా నాకు ఉంది కదా, నిజమే కదా, ఇప్పుడు చెప్పకపోవచ్చు, దానికేముంది. అందుకని నా పేరు కంకభట్టు. ఆయన తేజస్సును చూసి ఆయన చాతుర్యాన్ని చూసి విరాటరాజు ఉద్యోగాన్ని ఇచ్చాడు. కంకభట్టుగా ఉండబోయే మనవాడు శుభ్రంగా పంచాంగం సంఖలో పెట్టుకున్నాడు. మిగిలిన నలుగురు కోసం చూస్తూ ఉన్నాడు, వాళ్ళ కోసం ముహూర్తాలు పెడుతూ. ఈలోపు అసలైనటువంటి నాయకుడు భీమసేనుడు వచ్చాడు తెడ్డు తిరగేయడం కోసం. పంచి సగం గట్టి గోచి బిగ్గట్టి బాగాను ఓ తెడ్డోటి ఇలా పైన పెట్టుకుని వంట బ్రాహ్మణ అవతారం ఎలా ఉంటుంది అలాగే వచ్చి దేవా నలవజాతి వాడను అని మొదలుపెట్టాడు. విరాటరాజును చూసి అద్భుతమైన పద్యం రాస్తున్నాడు ఇక్కడ తిక్కన గారు శ్లేషార్థంలో. నలవజాతి వాడను అంటే నేను శూద్రుణ్ణి అని చెబుతున్నాడు. ఇక్కడ భీముడు శూద్రుడు కాదు.